కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. సో దానికి మీరందరూ మీ చప్పట్ల రూపంలో హర్షించవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ యువగలం పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను నేరుగా చూశానని, ఆ యాత్ర తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని అన్నారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచనని స్పష్టం చేశారు. ఆ దిశగా పనులు ప్రారంభించామని, రాష్ట్రంలో ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెట్టి సంస్థలను స్థాపించేలా చర్యలు తీసుకున్నామన్నారు. సంస్థలు ఏర్పాటైతే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు. దానిలో భాగంగానే రిలయన్స్ ఆధ్వర్యంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు గత ప్రభుత్వం ఏమీ చేయకపోగా వాటాలు ఇవ్వలేదని, ఉన్న సంస్థలను తరిమేసిందని పేర్కొంటూ వైకాపా హయాంలో తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరైనా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి, అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, భారతదేశంలోనే అతిపెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రకాశం జిల్లాకి అతి పెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ కంపెనీని తరిమేసింది.